ఫ్రెండ్స్, ఇప్పుడు నేను నేపాల్లో కాఠ్మండు రాజధానిలో ఉన్నా. ఇప్పుడు నేను ఇక్కడ బూఢా నీలకంఠ మందిర్లో ఉన్నా. ఇక్కడ ఈ ఏరియా పేరు కూడా వచ్చేసి బూఢా నీలకంఠ మందిర్. ఇప్పుడు ఇక్కడ ఈ దేవతలు కనిపిస్తున్నారా, బ్రహ్మ విష్ణు మహేశ్వరుల విగ్రహాలు అన్నమాట. ఇక్కడ చుట్టూ చూడండి, బ్రహ్మ విష్ణు మహేశ్వరులు అన్నమాట. ఇది ఇక్కడ కొంచెం ముందుకెళ్తే విష్ణుమూర్తి స్వామి విగ్రహం కనబడుతుందా? ఇక్కడ చాలా మంది దేవతలు ఉన్నారు. ఇక్కడ వినాయకుడు స్వామి కూడా ఉన్నాడు, చూడండి, నిలబడి ఉన్నాడు. ఇక్కడ శివుడు. ఇక్కడ ఈ విగ్రహం కనబడుతుందా ఫ్రెండ్స్ మీకు? ఈ విగ్రహం వచ్చేసి విష్ణుస్వామి మూర్తి అనమాట. ఇది కూర్చున్నాడు, చూడండి, చాలా అందంగా ఉంది. లోపల విష్ణుమూర్తి స్వామి గరుడ వాహనం మీద కూర్చొని ఉన్నాడండి. చూడండి ఒకసారి, చాలా అందంగా ఉంది. గరుడ వాహనం బాగా అబ్జర్వ్ చేయండి, కనిపిస్తుంది మీకు. ఇది రెక్క గరుడ వాహనం అన్నమాట. అంటే వీళ్ళు బుద్ధ అవతారంలో గరుడ వాహనాన్ని రూపొందించారనమాట. ఇది టెంపుల్ అండి. అచ్చా ఓకే థ్యాంక్ యూ. ఇక్కడండి ఇప్పుడు ఈ గుడి చరిత్ర మీకు చెప్తానండి. ఇక్కడ అసలు ఆ చరిత్ర చెప్పాలంటేనే నాకైతే ఒళ్ళంతా గూస్ బంప్స్ వచ్చేస్తున్నాయి. అసలు అదిరిపోయింది అనమాట ఆ చరిత్ర. నేను అసలు ఎలా నేను చెప్తాను, వినండి ఆ చరిత్ర ఒకసారి మీకు. ఇది గుడి అండి. ఈ గుడి పేరు వచ్చేసి బుఢా నీలకంఠ అని చెప్తారు. బుఢా నీలకంఠ అంటే ఒక మనిషి పేరండి. ఈ గుడి ఇక్కడ స్థాపించడానికి కారణం కూడా ఒక మనిషి అన్నమాట. ఆ మనిషి ఎవరో కాదండి ఫ్రెండ్స్, ఆ మనిషి ఒక రైతు అన్నమాట. ఇప్పుడు ఈ టెంపుల్ అయితే ఏదైతే ఉందో, ఇప్పుడు ఈ గుడి అయితే ఏ ప్రాంగణంలో అయితే ఏదైతే ఉందో, ఈ గుడి ఒకప్పుడు ఇక్కడ కొన్ని దశాబ్దాల క్రితం ఇది ఒక వ్యవసాయ భూమి అన్నమాట. ఇది అంతా ఫ్రెండ్స్ వ్యవసాయ భూమి అన్నమాట. ఇదంతా ఇక్కడ మొత్తం ఇది కనబడే ప్రదేశం మొత్తం, ఈ ప్రాంగణం మొత్తం. అయితే ఆ మనిషి ఇక్కడ పొలం దున్నేవాడంట. పొలం దున్నుతుంటే ఆయన పొలం ఎప్పుడు దున్నినా కూడా బాగానే పండేదంట. పొలం బాగా పండేదాన్ని, బాగా ఎంత పండిస్తే అంత ఇంకెక్కువ పండుతుంది అతని పొలం, అంత బాగా పండేదన్నమాట. అయితే ఇదేందని చెప్పేసి ఆ పెద్ద మనిషి ఏం చేశాడు, ఏంటి నేను గిత్త తెస్తే నాకు పొలం ఎక్కువ పండుతుందని చెప్పేసి ఆయన రోజు ఆశ్చర్యపోయేవాడు అనమాట. ఆ వ్యక్తి ఏది ఇక్కడ రైతు అనమాట. అయితే ఆయనే ఆశ్చర్యపోయేవాడు అనమాట. ఇదేదో బాగానే ఉంది అని చెప్పేసి అలాగే మళ్ళీ ఇంకో పంట వేద్దామని చెప్పేసి పార పట్టుకొని తవ్వుతుంటే స్వామివారు, విష్ణుమూర్తి స్వామివారు కనబడుతుందా ఫ్రెండ్స్? ఇక్కడ ఈ టెంపుల్ అంతా ఇక్కడ మొత్తం పింక్ కలర్ లో వేశారనమాట. పింక్ కలర్ లో స్వామివారిని నిర్మించారు ఇక్కడ. మీకు అది కూడా చూపిస్తా. అయితే స్వామివారు ఇదే ప్రదేశంలో ఇక్కడ గుడి కనిపిస్తుందా ఫ్రెండ్స్? ఇప్పుడు ఆ గుడి గాడికి తీసుకెళ్తున్నా మీకు. ఇక్కడ చూడండి ఒకసారి మీరు. ఇదిగో అక్కడ ఎలాగైతే పడుకున్నాడో సేమ్ అలాగే ఇక్కడ పడుకున్నాడు. అది కూడా ఎక్కడ చూపిస్తా ఇప్పుడు. అది ఇక్కడ అనమాట. ఇక్కడనే ఇప్పుడు అక్కడ చూపెట్టాక అక్కడ ఎలాగైతే పడుకున్నాడో స్వామివారు, ఇక్కడ కూడా అలాగే పడుకొని ఉంటే ఏది కింద మట్టి లోపల ఉండేవాడు స్వామివారు. స్వామి శరణం, సారీ క్షమించాలి. ఇది గుడి అనమాట స్వామివారిది. స్వామివారు పడుకున్న గుడి. ఒకసారి చూడండి.
లోపలికి వెళ్ళి చూపిస్తా, లోపలికి వెళ్ళి చూద్దాం ఫ్రెండ్స్. వీడియో తీయనట్లేదు అసలు ఏమన్నారు అనుకున్నా, కానీ ఫ్రెండ్స్ ఇక్కడ నుంచి కొంచెం చూపిస్తున్నా ఫ్రెండ్స్. ఇక్కడ స్వామివారు శివుడు ఉన్నాడు, శివలింగం ఇక్కడ అంటే వీళ్ళు దీపారాధన చేస్తున్నారు, స్వామివారికి జ్యోతినేత వెలిగిస్తున్నారు. ఇక్కడ సత్యం, ఇక్కడ త్రిమూర్తులు అన్నమాట. చూసారా త్రిమూర్తుల విగ్రహాన్ని? పైన శివలింగం ఆకారం, కింద త్రిమూర్తుల ఆకారం అన్నమాట. ఫ్రెండ్స్ స్వామివారిని చూపిస్తున్నా చూడండి. పాము పడకల మీద పడుకుని ఉన్నాడు, ఎవరికి తెలియకుండా స్లో ఈ కిటికీల నుంచి తీస్తున్నా. చూస్తున్నారా ఫ్రెండ్స్? అందరు దర్శించుకోండి స్వామివారిని. ఫ్రెండ్స్ ఇదంతా స్వామివారి సన్నిధానం అన్నమాట. మొత్తం పింక్ కలర్ లో నిర్మించారు ఫ్రెండ్స్. ఇక్కడ తులసి చెట్టు అంటే తెలుసుకో, లక్ష్మీదేవి తల్లి. ఈ శిలాపలక మీద ఏదో రాశారు, వాళ్ళ భాష అయితే నాకైతే అర్థం కాదు. కానీ ఇక్కడ స్వామివారిని చూస్తుంటే ఫ్రెండ్స్ నా మధ్య అసలు చాలా చాలా ఆనందంగా ఉంది, చాలా సంతోషంగా ఉంది. అయితే ఫ్రెండ్స్ స్వామివారు ఆ పంట పొలాల్లో ఈ భూమి కింద పడుకుని ఉన్నాడు ఆ స్వామివారు. చూశారుగా స్వామివారు ఎలా పడుకుని ఉన్నారో. అయితే ఆ రైతు ఏం చేసేవాడంటే ఆ పార తీసుకొని కింద తోముకుంటూ పోయేవాడంట. తోముకుంటూ పోతుంటే స్వామివారి బొట్టు నీళ్ళు తెగిపోయింది. ఇదేందబ్బా సౌండ్ వచ్చేసింది, ఏదో శబ్దం వచ్చిందని చెప్పి చూసేసరికి కింద స్వామివారి విగ్రహానికి ఆ బొట్టు నీళ్ళు ఉంటుంది కదా ఫ్రెండ్స్, ఆ బొట్టు నీళ్ళు తెగిందంట. అయితే ఆ బొట్టు నీళ్ళు తెగేసరికి ఆ స్వామివారిని ఎక్కడైతే ఇప్పుడు పడుకుని ఉన్నాడో అదే ప్రదేశంలో అదే గుడి కట్టడం జరిగింది ఫ్రెండ్స్. ఇప్పుడు మీకు అర్థమైంది అనుకుంటా ఫ్రెండ్స్. సత్యం కానీ గుడి మాత్రం చాలా 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 అద్భుతంగా ఉంది, చాలా చాలా బాగుంది. అయితే ఫ్రెండ్స్ బూడా నీలకంఠ అంటే బూడా అంటే పెద్ద మనిషి అనమాట, ముసలాయన అనమాట. చూసారా ఫ్రెండ్స్? మనస్ఫూర్తిగా చూసుకోండి, తనివితీరా చూసుకోండి ఫ్రెండ్స్. పాప అతను తీయొద్దన్నాడు, పాప ఏమనట్లేదు, ఇటు నుంచి వచ్చి తీస్తున్నా ఫ్రెండ్స్. స్వామివారు ఆ పాము పడగల పైన ఎలా పడుకున్నారో చూడండి నీటిలో. ఎంత అందంగా ఎంత అద్భుతంగా ఉంది చూసారా? నాకైతే చాలా సంతోషంగా ఉంది స్వామివారిని చూస్తుంటే. నేను కూడా పుట్టినప్పుడు చిల్ల ఎప్పుడు చూడలేదు, ఇదే ఫస్ట్ టైం ఫ్రెండ్స్ చూడటం. ఆ పాదాలు చూడు, ఆ చేతులు, ఆ శిరస్సు పైన సర్పాలు, స్వామివారి పడుకున్నది కూడా ఆ సర్పాల పైన ఒకసారి ఆకారం చూడండి, ఎంత అద్భుతంగా ఉంది, ఎంత అందంగా ఉంది ఫ్రెండ్స్. బాబు దర్శించుకోండి ఫ్రెండ్. అయితే ఫ్రెండ్స్ బూడా నీలకంఠ ఎందుకు పేరు వచ్చిందంటే చెప్పా కదా, ఆ పెద్ద మనిషి పేరు బూడా నీలకంఠ. ఆయన పేరు నీలకంఠ అనమాట. పెద్ద మనిషి కదా, ముసలాయన కదా. ఇప్పుడు హిందీలో ఏమంటాం, బూడా అంటే తెలుగులో ముసలాయన అన్నట్టు. ఆయన పేరు బూడా నీలకంఠ అనమాట. ఆయన పేరు మీదనే ఈ టెంపుల్ రన్ అవుతుంది. ఆయన పేరు మీదనే స్వామివారిని దర్శించుకోవడానికి వస్తున్నారు. ఇక తెలియని వాళ్ళు అందరు ఏమనుకుంటారంటే బూడా నీలకంఠ అంటే దేవుడు, బూడా నీలకంఠ అంటే దేవుడు అనుకుంటాం కదా. ఇప్పుడు దేవుడానికి ఇక్కడ దొరకటం, ఆయన ఈ పంటల్ని తోగుండా పోతుంటే స్వామివారి పాదాల ఆ బొట్టు నెల ఉంటుంది, ఆ బొట్టు నెలకి ఆ పారతో తగలటం, అక్కడ బ్లడ్ రావటం, ఆ స్వామివారు అతను కరుణించడం, ఆ పెద్ద మనిషి ఇక్కడ ఈ మందిరాన్ని నిర్మించడం జరిగింది ఫ్రెండ్. చాలా హైలైట్ కదా ఫ్రెండ్స్. ఆయన పేరు మీద, ఒక మనిషి పేరు మీద, బూడా నీలకంఠ అంటే ఒక మనిషి అనమాట, ఆ మనిషి పేరు మీద ఇక్కడ గుడి మాత్రం రన్ అవుతుందంటే చాలా చాలా గ్రేట్. ఆయన ఏ జన్మలో ఏ పుణ్యం చేసుకున్నాడో
అదృష్టవంతుడు అనమాట. గుడి ఇక్కడైతే ఈ విధంగా ఉంది ఫ్రెండ్. గుడి ఇక్కడైతే మొత్తం అయితే పింక్ కలర్ లోనే కట్టారు, నిర్మించారు. ఇక్కడ టెంపుల్స్ అయితే ఇక్కడొక రకం, ఇక్కడొక రకం అన్నమాట. రెండు రకాలు. ఇక్కడొక రకం ఎల్లో 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 కలర్. చాలా అద్భుతంగా ఉంది కదా ఫ్రెండ్స్. అసలు ఆయన గురించి మాట్లాడుకుంటుంటే గయా 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 గయా. తులసి అమ్మవారి గుడి అండి. అందరు బాగుండాలి, అమ్మవారు అందరినీ చల్లగా కాపాడాలి. ఓకేనా. చాలా అద్భుతంగా ఉందండి ఇక్కడ టెంపుల్ అయితే. చాలా చాలా అద్భుతంగా ఉంది. చాలా హ్యాపీగా ఉంది. చాలా చాలా హ్యాపీగా ఉంది నాకైతే ఈ టెంపుల్ని దర్శించడం. ఇక్కడికి వచ్చి స్వామివారిని కూడా దర్శించుకోవడం. ఇప్పుడు నేను స్వామివారిని కూడా దర్శించుకొని వస్తా. చరిత్ర అయితే బాగుంది కదండి. చాలా చాలా బాగుంది కదా. ఒక మనిషికి ఒక విష్ణుమూర్తి స్వామి, ఆ స్వామివారు ఒక మనిషికి ఇక్కడ దొరకటం, అది కూడా నేపాల్లో స్వామివారు ఇక్కడ దర్శనం ఇవ్వటం, ఇక్కడ స్వామివారు జన్మించడం, ఆ యొక్క మనిషిని విష్ణుమూర్తి స్వామి అసలు తన కంటపడటం, తన చేతిలో విష్ణుమూర్తి స్వామి పాదాల బొట్టనెలు దెబ్బ తగిలించుకోవడం చాలా చాలా అదృష్టం కదా. ఆ మనిషి అదృష్టం అనమాట. ఏ జన్మలో ఏ పుణ్యం చేశాడో మరి. లేకపోతే భక్త కన్నప్ప లాంటి వ్యక్తి భూమి మీద ఇక్కడ స్వామివారికి అలా పుట్టిలా దర్శనం ఇచ్చాడో తెలియదు. థ్యాంక్ యూ. ఎక్ మినిట్లో నేను స్వామివారిని దర్శించుకుంటాను పోయానండి. కొంచెం వీడియో పట్టుకోమంటే పట్టుకుంది. పాపం దాదాపు ఒక 5 నిమిషాలు పడుకుంది వీడియో అయితే. आपका नाम? साबीना. साबीना कहाँ से? सिराय, मध्य प्रदेश. मध्य प्रदेश? इंडिया? नहीं हाँ? इंडिया का नहीं है, पर इधर भी मध्य प्रदेश है? मध्य प्रदेश. मध्य प्रदेश क्योंकि वो स्टेट है. हाँ? स्टेट है मध्य प्रदेश. या స్టేట్. అచ్చా అచ్చా మధ్య ప్రదేశ్. మధ్య ప్రదేశ్ అంటే అండి ఇద్దరు ఆఫ్ ఫ్రెండ్స్ నా సిస్టర్స్. फ्रेंड्स है. అచ్చా ఇద్దరు ఫ్రెండ్స్ అంట. ఇందాక నుంచి నాకు ఇక్కడ టచ్ లోనే ఉన్నారు కానీ వీడియోతో పట్టుకున్నారు. ఓకే థ్యాంక్ యూ 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 వెరీ మచ్. ఓకేనా ఫ్రెండ్స్. నేపాల్లో కాఠమండు స్టేట్లో అంటే బాగుమతి స్టేట్ అంటారు. కాఠమండు రాజధాని అనమాట నేపాల్కే. బుడ్డా నీలకంఠ టెంపుల్ నుంచి నేనైతే మీకైతే భగవంతుడు అయితే చూపెట్టాయి. మొత్తం టెంపుల్ మొత్తం చూడండి, చివరి వరకు చూడండి, లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్. మిస్ అవ్వకండి. చాలా చాలా బాగుంటుంది వీడియో అయితే. ఈ టెంపుల్ వచ్చేసి మన గణేష్దండి, గణపతి. అక్కడ చూడండి చెక్కింది కాదేం కాదు, అది ఒక రాయి మీద స్వామివారి రూపం ఎలా ఉందో చూడండి ఒకసారి. ఆ రూపాన్ని చూడండి ఒక్కసారి. ఏంటో మాయ ఏంటో అసలు ఇదేందో లోకం ఏందో కాలం ఏందో నాకు అర్థం కావట్లే. మనుషులే చిత్ర విచిత్రాలుగా నడుస్తూ ఉంటారు. ఓకేనా ఫ్రెండ్స్, ఇంతవరకు వీడియో ఎండ్ చేసేస్తున్నా. వీడియో అయితే చాలా బాగుంటుంది. లాస్ట్ వరకు చూడండి, చివరి వరకు చూడండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకే బాయ్, థ్యాంక్ యూ. అందరు బాగుండాలి, అందరు చల్లగా ఉండాలి.
ప్రజలందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను ఫ్రెండ్స్. ఓకేనా? ఓకే, బాయ్, థ్యాంక్ యూ.